శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమ. శ్రీ లలితా త్రిపుర సుందరీ పరాభట్టారికాయే నమ. కుంభరాశి. కుంభరాశి గుర్తు మనకి కుంభం. ఇది ఏమిటంటే ఈ ఘటం ఏంటంటే ఎప్పుడు కూడా మీకు చూడండి, సంగీత కళాకారుల్లో కూడా ఘటం వాయిస్తున్నప్పుడు అది ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సినీ కళాకారులు ఎక్కువగానే ఉంటారు, చాలా రంగాలలో రాణిస్తూనే ఉంటారు. అసలు ఏ రంగంలోకి అడుగుపెట్టినా కూడా వీళ్ళు ముందంజలోనే వీళ్ళకంటూ ఒక మార్కు వేసుకుని ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఇందులో ఉంటాయి. ఇది ఈ రాశి వారికి ఏంటంటే నిండడమే తప్ప తీయడం అనేది ఇష్టపడరు అసలు ఫస్ట్. రెండోది ఏంటంటే ఎప్పుడు నిండుకుండా తొణకదు అన్నట్టు పైకి అలా కనబడతారు, కానీ ఈ 3 నక్షత్రాలు 3 వేల్లో ఉంటాయండి ఈ రాశిలోను. 3ంటికి 3 మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఏ రాశిలో చూసినా ఎక్కడో ఒక్కడ ముగ్గురిని కలపచ్చు, కానీ అటు మిథున రాశిలో కానీ ఇటు కుంభరాశిలో కానీ 3 వేల్లో మీకు వెళ్తూ ఉంటారు. ముగ్గురికి కూడా 3 నక్షత్రాలకి కూడా కలవకుండానే ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు. అలాగే ఆరాలు జాగ్రత్తగానే వింటారు. ఏంటి పక్కన ఏం జరుగుతుంది, ఈ పక్కన ఏం జరుగుతుంది, అవన్నీ కూడా బాగానే వింటారు. కానీ చాలా సెన్సిటివ్ నేచర్ అండి, అసలు కనబడని సెన్సిటివ్ నేచర్. లాభస్థానము మనకి జన్మరాశుల్లో మేషం నుంచి లెక్క పెడితే ఇది లాభస్థానము, ఏకాదశి స్థానము. అందుకే మన నిత్య పూజలు సంకల్పాలు చెక్కున్నప్పుడు ఏకాదశి స్థానే సోపలాభ్యాప్యర్థం అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అసలు శనే పట్టుకుపోయేది ఆయనే, ఫైనాన్షియల్గా ఉంచేది ఆయనే, ఇచ్చేది ఆయనే. కాబట్టి ఆ ఏకాదశ స్థానాన్ని సంకల్పంలో నిత్య పూజలో కానీ ఏదైనా వ్రతాల్లో కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంచేత ఈ 3 మనస్తత్వాలు కూడా ఎక్కడ కలవకుండా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ రాశి వారికి పూర్తిగా అఖండంగా శివారాధన చేయడం, అఖండంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన, అలాగే లలితా సహస్రనామ పారాయణ వలన, దుర్గా స్తోత్రం వలన ఇవి చాలా వీళ్ళు ఎప్పుడు ఎల్లవేళలా కూడా దైవారాధనలో ఎంత ఉంటే ఆధ్యాత్మిక చింతన చేస్తే అంత మంచిది. పూర్వభాద్రకి అనుకోకుండానే దేవాలయ సందర్శనాలు అవి అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ధనిష్ట వాళ్ళు అదొక డిఫరెంట్ నేచర్. ఈ శతభిషం వాళ్ళకి ఈ ఇద్దరికీ కూడా దేవాలయాల సందర్శనం చాలా ఆలస్యంగా అవుతూ ఉంటుంది. బయలుదేరి వెళ్తుంటే కూడా ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది. చూడండి, 3 మనస్తత్వాలను చెప్పుకున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమిటి అన్నది మనం చెప్పుకోవడానికి ఒక ఎపిసోడ్ మనం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రంగంలో అయినా రాణిస్తారు, పట్టుదలతో రాణిస్తారు, చూడ్డానికి అందంగా ఉంటారు, చాలా ఆజానుబాహుల్లా ఉంటారు. లేదా మరి శతభిష నక్షత్రం అందులో కనుక ఇంకా వేరే నక్షత్రగతి పడుతున్నప్పుడు కొంచెం చూడ్డానికి ముఖవర్చస్సు అది కూడా బాగున్నా కూడా కొంత పొట్టిగా కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఏ రంగంలో రాణించాలన్నా, విజయాలు సాధించాలన్నా, వీళ్ళు అఖండంగా ఆ లాభాలు సంపాదించుకోవాలన్నా ఇటు పంచముఖి ఆంజనేయ స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, రుద్రాభిషేకాల నిర్వహణ, దుర్గా లక్ష్మి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. మామూలు ముందంజలో ఉండరండి, చాలా విషయాల్లో చాలా చక్కగా జాగ్రత్తలు వహించుకుంటూ ముందంజలో ఉంటారు. కాస్త అహంభావ ధోరణి ఎక్కువగా ఉంటుంది, ఈగో ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో కూడా మనం జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ధనాన్ని సంపాదించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా ఉండడం అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు చెప్పరు మా దగ్గరే ఉంది అనే బేదార్పులు అరుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా వీళ్ళ దగ్గర ధనం నిల్వలు ఉంటాయి, ఆస్తి నిల్వలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీరు ఆ నిల్వలు చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏ విషయంలో అయినా సరే గుంభనంగా బయటపడకుండా ఎంత ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళే చెప్పేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఎవరికి చెప్తున్నాము, ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాము అన్నది కొంత ఆలోచించుకుని ఉండడం అనేది మంచిది. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారి పరిహారాలను పాటించుకుంటూ ముందుకు వెళ్తే కనుక వీళ్ళకి సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. రాశ్యాధిపతి శనికి గురువు కాలభైరవుడు అండి. కాబట్టి ఎప్పుడైనా
ఈ నక్షత్రం వచ్చినప్పుడు వీళ్ళ నక్షత్రాలు ఏవైతే ధనిష్ట శతభిషం పూర్వభాద్ర వచ్చినప్పుడు కాలభైరవుడికి పూజ చేయించుకున్నట్లయితే, అభిషేకం చేయించుకున్నట్లయితే, మినపగారెలు నైవేద్యం పెట్టినట్లయితే కనుక వీరికి సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. చాలా మంచివారు, ఉత్తములైన వారు కూడా ఇందులో ఎక్కువగానే మనకి కనబడుతూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కనబడతాయి. కానీ చాలా చాదస్తంగా ఉంటారు, విపరీతమైన చాదస్తంగా ఉంటారు. ఆ చాదస్తంలోంచి వీళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా ఎదరవాళ్ళకి నీరసాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలా ఉంటుంది వీళ్ళ మనస్తత్వం అది. కాబట్టి ఈ పరిహారాలను పాటించుకుంటూ కుంభరాశి వారు ముందుకు వెళ్ళడం అనేది మంచిది.